Hello guys, welcome back to my birthday vlog. So my name is Temple. సో నేను మీకు హ్యాక్ చెప్పబోతున్నాను. ఇది వన్ ఆఫ్ ద సింపుల్ హ్యాక్ టు బికమ్ గ్లో. సో లెట్స్ స్టార్ట్. నేను బేసన్ తీసుకున్నాను. బేసన్ ఎందుకంటే బేసన్ హెల్ప్స్ యువర్ స్కిన్ టు బికమ్ గ్లో. సో అందుకనే 2 cups ఆఫ్ బేసన్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే నేను ఎవ్రీ ఒకేషన్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ హ్యాక్ మా మమ్మీ పెడుతుంది. ఈ బేసన్ నేను 2 slice ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ ఎందుకంటే బ్రెడ్ నిజంగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ స్కిన్ ఆల్సో బికమ్ వెరీ సాఫ్ట్. అండ్ మిల్క్ తోటి నేను అప్లై చేసుకున్నాను. అండ్ అప్లై చేసుకున్నాక నిజంగా దయ్యంలాగానే కనిపిస్తున్నాను గైస్, ప్లీజ్ షాక్ అవ్వకండి. నిజంగా అప్లై చేసుకున్నాక ఒక వితిన్ 2 minutes డ్రై చేసుకున్నాక మీరు బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే లిటరలీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీ స్కిన్కి. నిజంగా ఒక దయ్యంలాగానే కనిపిస్తున్నాను. అండ్ యూ కెన్ సీ ద న్యాచురల్ గ్లో లిటరలీ ఆఫ్టర్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్. నిజంగా ఆ గ్లో నిజంగా నేను నేను ఏ ఎఫెక్ట్ పెట్టలేదు. నిజంగా పూజ చేసుకున్నాక నేను చూపిస్తున్నాను. సో నిజంగా మీరు ట్రై చేయండి గైస్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అని చెప్తున్నాను. ఇది కూడా యూజ్ చేయండి ఈ హ్యాక్. ఈ బేసన్ అనేది శనగపిండి నిజంగా మంచిది స్కిన్కి. పాలతోటి పెట్టుకోవచ్చు, లైక్ వాటర్తో అప్లై చేసుకోవచ్చు. తర్వాత సో లెట్స్ గెట్ రెడీ టు గో టు పెద్దమ్మ టెంపుల్. సో నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాను. సో టుడేస్ అవుట్ఫిట్, నా బర్త్డే అవుట్ఫిట్ అది కార్డ్ సెట్. అది వైన్ కలర్ కార్డ్ సెట్. సో నేను ఇది సికింద్రాబాద్ పాలిక బజార్లో తీసుకున్నాను. ఐ థింక్ సో ఇది 1500 అవుట్ఫిట్ వచ్చేసి. సో మీకు ప్లీజ్ కావాలంటే కమెంట్ చేయండి ఎలా కనిపిస్తానో, నాకు డ్రెస్ సూట్ అయిందా సూట్ లేదా అని. అండ్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్తాను. మేకప్కి ముందు ఫస్ట్ బేస్ని క్లీన్ చేసుకోవాలి. అది నా మేకప్ బ్యాగ్ అని బ్రాండ్ ప్రోడక్ట్సే. ఇది నాలో ప్రైమర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమర్ అని చెప్తాను నేను. మీకు రికమెండ్ చేస్తున్నా ఫర్ ద బిగినర్స్ వెల్. సో నేను ట్యాప్ చేసుకున్నాను అండర్ ఐస్, అండర్ పిగ్మెంటేషన్ ఏరియాస్ అండ్ నోజ్ ఏరియాస్. అండ్ ట్యాప్ చేసుకున్నాక నేను ఏ బ్లెండర్స్ వాడతలే గైస్. సో వాడతలేను బ్లెండర్స్ ఏమి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమర్ అని చెప్తాను నేను మీకు. ఎందుకంటే చాలా బాగుంటుంది గైస్, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా ఉంటుంది ఇది. నేను మాస్ కన్సీలర్ అప్లై చేసుకుంటున్నాను. మాస్ కన్సీలర్ ఇది కూడా మంచి కన్సీలర్ అని చెప్తాను. అండ్ అండర్ ఐస్, అండర్ నోజ్ అండ్ అండర్ మౌత్ ఏరియాస్. అండ్ నేను బ్లెండర్స్ అస్సలు వాడకండి. కమెంట్ సెక్షన్స్లో ప్లీజ్ కమెంట్ చేయకండి బ్లెండర్స్ యూజ్ చేయండి అని. సో యూజ్ చేస్తా టైం వచ్చినప్పుడు. అండ్ నేను కన్సీలర్ అప్లై చేసుకున్నాక సో ట్యాప్ చేసేసుకున్నాను ఫింగర్స్ తోటి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అది బ్లూ హెవెన్ ఫౌండేషన్. ఇది కూడా మంచి ఫౌండేషన్స్ ఓవరాల్. లాక్మే, మార్స్. అండ్ ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఫౌండేషన్స్ ఎప్పుడు మ్యాట్గా థిక్కీగా ఎప్పుడు యూజ్ చేయొద్దు. అది చాలా కేకీ ప్యాచీలాగా అనిపిస్తుంది. సో యూ కెన్ జస్ట్ ఈ నాకు ఫౌండేషన్స్ కానీ బీబీ క్రీమ్స్ అంటేనే ఇష్టం. ఈ మ్యాట్ ఫినిష్ ఒక దయంలాగానే కనిపిస్తాము నిజంగా. సో అందుకనే నా షేడ్ నేను చెప్తాను మీకు. సో బ్లెండ్ చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ తోటి. బాగానే జస్ట్ ఇలా రబ్ చేసుకుని అలా బ్లెండ్ అయిపోయింది చూసారా. అది మ్యాజిక్. ఈ బ్లూ హెవెన్ ఫౌండేషన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, నా ఫేవరెట్ ఫౌండేషన్ అని చెప్తాను నేను. యూజువలీ నేను బీబీ క్రీమ్స్ అంతా మేకప్ ఏం వేసుకోను గైస్. మేకప్ వేసుకుంటా బట్ టైం వచ్చినప్పుడు. ఇది గ్లామ్ 21 కాంపాక్ట్. ఇది కూడా మంచి కాంపాక్ట్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద నైస్ కాంపాక్ట్, లైక్ బాగుంటుంది కాంపాక్ట్ గైస్. నిజంగా నేను ఒక న్యాచురల్ లుక్. నిజంగా కాంపాక్ట్స్ ఒక్కొక్కటి లైక్ లాక్మే కుషన్ ఫౌండేషన్స్ కానీ వేరే కాంపాక్ట్స్ చాలా
ఉంటుంది, నేను మీకు రికమెండ్ చేస్తాను. సో నేను లిప్ కాంబో ఇది రిపెల్స్ లిప్స్ స్టిక్, ఇది 200 వచ్చేస్తుంది. సో ఎంత బాగుంటుంది అది, ఆ ఫ్రేగ్రెన్స్కే పడిపోవాలి నిజంగా మీరు. సో ఈ మిర్రర్ ఎవరు తయారు చేస్తారు చెప్పండి? మా చెల్లి తయారు చేసింది. షీ మేడ్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. సో నేను లిప్ లైనింగ్ చేసుకుంటున్నాను నా లిప్స్కి. సో యాజ్ అ లిప్స్టిక్గా కూడా అప్లై చేసుకుంటాను నేను ఇది లిప్ లైనింగ్. ఎందుకంటే మీ లిప్స్కి ఎలవేట్ చేస్తుంది లిప్ లైనర్ నిజంగా. ఎవరికైతే లిప్స్ బ్రాడ్గా లైక్ సన్నగా ఉంటే దే హ్యావ్ టు యూజ్ యువర్ లిప్ లైనర్, ఎందుకంటే దే క్యాన్ ఎలివేట్ యువర్ లిప్స్ వెరీ నైస్లీ. లిటరలీ యూ హ్యావ్ టు యూజ్ లిప్ లైనర్. ఇది కూడా గ్లామ్ 21 లిప్ లైనరే. సో నెక్స్ట్ నేను లిప్స్టిక్ పెట్టుకున్నా, ఇది బేబీ న్యూడ్ షేడ్. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు డార్క్ షేడ్స్, ఎప్పుడైనా నేను లైక్ టెంపుల్స్కి కానీ ఎక్కడికన్నా వెళ్తే డార్క్ షేడ్స్ వేస్తాను. సో ఇప్పుడైతే లైట్ షేడ్. చెప్పండి ఎలా సూట్ అయిందా సూట్ కాలేదా నాకు అని. ఇది మ్యాట్, ఇది ఎంత బాగుంటుందంటే లిప్స్టిక్ జస్ట్ ఇట్లా ఒక స్వైప్ తోటి ఇలా బ్లెండ్ చేసుకున్నాను నేను నిజంగా. ఒక స్వైప్, ఇక నాకేం అర్థం కావట్లే నిజంగా, అలా అప్లై చేసుకున్న లిప్స్టిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా ఫ్రమ్ మార్స్. ఇది కూడా మంచి మస్కారానే చెప్తాను నేను, ఎందుకంటే మస్కారా ఓన్లీ 2, ఇది ట్రిపుల్ మస్కారా మీద కింద వస్తుంది. ఒక 1 స్వైప్లోనే ఆ జస్ట్ నా ల్యాషెస్ చేసుకున్నాను నేను నిజంగా. నాకు ల్యాషెసే అవసరం లేదు గైస్, ఈ మస్కారా ఉంటే మీకు అలా ల్యాషెస్ గ్లో వచ్చేస్తుంది అనమాట. కాజల్ అప్లై చేసుకున్నా, ఇది కూడా మంచి కాజల్ అని చెప్తాను నేను నాకు ప్రోడక్ట్ పేరు తెలియదు కానీ బాగుంటుంది కాజల్. ఒక 1 స్వైప్లోనే యూజువల్లీ నాకు కాజల్ అస్సలు పడదు, వేరే కాజల్స్ కెమికల్స్ ఉంటాయి. సో కాజల్ చాలా బాగుంది, కాజల్ నేను మీకు రికమెండ్ చేస్తాను. మీ కామెంట్స్లో లింక్స్ అని కామెంట్ చేయండి, ఆటోమేటిక్ డిఎం చేస్తాను మీకు. అండ్ ఇది ఐ షాడో ప్యాలెట్, నేను ఇది కోకోవెల్ ఐ షాడో ప్యాలెట్, ఇది మంచి ఐ షాడో ప్యాలెట్. అండ్ మీరు సర్చ్ చేసుకోవచ్చు, ఇది మీషోలో అవైలబుల్ ఉంది. యాక్చువల్లీ నాకు 400లో వచ్చేసింది. సో దట్ ఈస్ మై ఐ షాడో. ఐ లవ్ ఐ లాషెస్, ఐ లవ్ ఐ షాడో. సో ఇది మార్స్ ఐ లైనర్ అని, మోస్ట్లీ నా దగ్గర మార్స్వి అండ్ గ్లామ్ 21 ఈ అన్ని బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో లైనింగ్ చేసుకున్నా, నాకు లైనింగ్ రాదు, సో లైనింగ్ వేసుకోవడానికి. సో మా చెల్లి వేసింది, బాగుంది కదా నిజంగా. లైనర్ వేసుకుంటే మీ కళ్ళకి అందం వస్తుంది. సో నేను ఈ ఇయర్ రింగ్స్ సికింద్రాబాద్ పాలికాలో పర్చేస్ చేశాను, అరౌండ్ 200. సో బాగున్నాయి కదా, అవుట్ఫిట్కి మ్యాచింగ్ అయిపోయాయి. సో ఇది నాకు పెద్ద జుమ్కాస్, సిల్వర్ జుమ్కాస్, ఆక్సైడ్ జ్యువెలరీస్ బాగుంటాయి కదా. సో ఈ ఏదైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చేస్తున్నాయి. నేను ఒక్కనే పర్చేస్ చేసాను కానీ నిజంగా దే ఆర్ లైక్ లుకింగ్ సో నైస్లీ. అండ్ నేను బిందీ పెట్టేసుకుంటున్నాను, బిందీ పెట్టుకుంటేనే మీ లుక్కి అందం వస్తుంది గైస్, లిటరలీ. సో అందుకనే బిందీ పెట్టుకోవాలి. ఆడపిల్లలకి అందము బొట్టువే అంటారు పెద్దవాళ్ళు. సో ఇదే ఫైనల్ అవుట్ఫిట్. మీకు లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో తరువాత మేము పెద్దమ్మ టెంపుల్కి మెట్రోలో వెళ్తున్నాము. సో చూడండి, వీళ్ళిద్దరికైతే ఏడమైనా వీళ్ళిద్దరే ఉంటారు గైస్. తన పేరు బోను, తన పేరు రితిక. ఈమె మా మూడో చెల్లి. సో పోయిన బ్లాగ్లో మీరు మా సెకండ్ చెల్లిని చూసారు కదా. ఈ అక్కకి నాకు చాలా బాండింగ్ ఉంటుంది, లైక్ సొంత సిస్టర్స్ కన్నా ఎక్కువని అక్క నాకు. సో అక్క గురించి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను నేను మీకు. అండ్ మేము పోతున్నాము, ఇది సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్ సైడ్. మేము మళ్ళీ పెరడ్ గ్రౌండ్కి ఎక్కాము, లైక్ పెరడ్ గ్రౌండ్ పోతున్నాము. ఇది పెరడ్ గ్రౌండ్ సైడ్, మళ్ళీ జూబ్లీ హిల్స్, ఇప్పుడు పెరడ్ గ్రౌండ్ నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలన్నమాట. మేము జూబ్లీ హిల్స్కి
వెళ్తున్నాము. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ రాయదుర్గా మెట్రో స్టేషన్. రాయదుర్గా మెట్రో స్టేషన్ విత్ ఇన్ ఒక 5 minutesలో మేము టెంపుల్కి, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిపోతాము. వాకింగ్ డిస్టెన్సే, అందుకని మెట్రో నుంచి యూ హ్యావ్ టు స్ట్రేట్ వాక్ చేసి ఒక నెక్స్ట్ లేన్లోనే ఆ టెంపుల్ ఉంటుంది గైస్. నిజంగా యూ కెన్ సీ ఇట్, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని వాకింగ్ డిస్టెన్సే. మీరు స్ట్రీట్గా వెళ్ళిపోయి టెంపుల్ మీకు కనిపిస్తుంది. సో మేము రీచ్ అయిపోయినాను టెంపుల్కి. సో విత్ ఇన్ ఎంత బాగుందంటే లిటరలీ కళ్ళు ఆపుకొని మనం చూడడం ఆ తల్లిని. నిజంగా అంత బాగుంటుందంటే అంత పెద్ద టెంపుల్ గైస్. లిటరలీ సెకండ్ టైం నేను విజిట్ చేస్తున్నా ఈ టెంపుల్ని. నిజంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలని నేను వచ్చాను. లైక్ ప్లెజెంట్గా ఆ రోజుని ఎంజాయ్ చేశాను. నిజంగా లిటరలీ బాగుంది ఆ టెంపుల్, పెద్దమ్మ వాళ్ళ టెంపుల్. సో నేను మీకు ఒక మోస్ట్ పవర్ఫుల్ థింగ్ చెప్తారా. ఆ కాయిన్ పెడతాం కదా, మనం కాయిన్ పెట్టి మనం ఏదైతే కొడతామో నిజంగా విత్ ఇన్ 1 second లైక్ ఇలా పెట్టాను అప్పుడే నించుకుంది ఆ కాయిన్. అంటారంట, మొక్కుకుంటారు, లైక్ నమ్ముతారు మనుషులు పెడితే ఏదైనా కోరికలు జరుగుతాయని. సో మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. నేను ఒక 5 rounds ప్రదక్షిణాలు తీసాను. సో నేను ఆ అమ్మవారి ఫోటో తీసాను. నిజంగా కళ్ళు చాలలేదు అమ్మవారిని చూడడానికి. నిజంగా ఎంత బాగుందంటే లిటరల్లీ అంత బాగుంది ఆ టెంపుల్. ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో ప్లీజ్, ఈ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది తెలుగు వాళ్ళకి ఈ టెంపుల్. సో కుంకుమ పెట్టుకుంటున్నాను. ఆడపిల్లలకి అందం ఏంది, బొట్టు, కుంకుమతోటే అందం, అందుకని. అండ్ ఇది గోపురం, పెద్దమ్మ తల్లి గోపురం. అండ్ కొన్ని ఫొటోస్ దిగాను నేను మా అక్క వాళ్ళతోటి. అండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను ఆ టెంపుల్లో. సో ఇది నా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇంటికి వెళ్ళిపోయాము మేము. నైట్కి కేక్ కట్ చేశాను నేను. అండ్ దిస్ ఇస్ మై 19th birthday cake. Hope you all like it. Please subscribe to my channel guys. Please, hope you all like this video and my birthday vlog. Bye.